మీరు ఎప్పుడైనా అనుకున్నారా అసలు ఈ డీప్ సీ క్రియేచర్స్ మన భూమికి ఇంత దగ్గరలో ఎందుకు వస్తున్నాయి అండ్ ఏ విధంగా అయితే ఈ క్రియేచర్స్ బయటికి వస్తున్నాయో అలానే చాలా రకాల ప్రశ్నలు కూడా బయటికి వస్తున్నాయి. నిజంగా ఈ క్రియేచర్స్ బయటికి రావడం వల్ల మన ప్రపంచానికి ఏదైనా ప్రమాదం ఉందా, లేక ఈ ప్రపంచం నిజంగా అంతం కాబోతుందా? ఇలాంటి చాలా రకాల ప్రశ్నలకి ఈ వీడియో ద్వారా సమాధానం అయితే తెలుసుకుందాం. గత కొన్ని సంవత్సరాల నుండి ఈ డీప్ సీ నుండి చాలా రకాల క్రియేచర్స్ బయటికి రావడం అయితే మనం గమనిస్తున్నాం. లైక్ ఓవర్ ఫిష్, జైంట్స్, గ్లోయింగ్ జెలీ ఫిష్. కానీ ఇప్పుడు వీటితో పాటు ఇంకా కొన్ని క్రియేచర్స్ అయితే బయటికి వస్తున్నాయి. ది ఓవర్ ఫిష్ ఇది చూడడానికి కత్తిలాగా షార్ప్ గా ఉంటుంది అండ్ సిల్వర్ కలర్ లో షైన్ అవుతూ ఉంటుంది అండ్ ఇది ఒక పాములా పాకుతూ ఉంటుంది. అయితే ఈ ఓవర్ ఫిష్ బీచెస్ లో రావడానికి వెనకున్న సిగ్నిఫికెన్స్ ఏంటో నేను మీకు కాసేపు తర్వాత అయితే చెప్తాను. బట్ దానికన్నా ముందుగా మనము ఇంటర్నెట్ లో చూసినట్లయితే రీసెంట్ గా ఇంకొక వీడియో అయితే వైరల్ అవుతుంది. అంటే ఇంకొక డీప్ సీ క్రియేచర్ అయితే బయటికి వచ్చింది అనమాట. అదేంటంటే ద యాంగులర్ ఫిష్. అయితే ఈ యాంగులర్ ఫిష్ అయితే ఎప్పటికీ డీప్ సీ లోనైతే ఉంటుంది, కానీ ఇప్పుడు విచిత్రంగా బయటకి అయితే వచ్చింది. కానీ ఇంటర్నెట్ లో అయితే ఈ ఫిష్ ని చాలా రాంగ్ వేలో అయితే చూపిస్తున్నారు. డీప్ సీ నుండి వచ్చిన ఈ యాంగులర్ ఫిష్ యొక్క సైజ్ జస్ట్ 6 ఇంచ్ మాత్రమే, కానీ ఇది ఏదో సైజ్ లో పెద్ద ఫిష్ లాగా అయితే చూపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన సిగ్నిఫికెన్స్ కూడా నేను మీకు తర్వాత అయితే చెప్తాను. బట్ దానికన్నా ముందుగా ఇంకొక వీడియోని మీరు నోటీస్ చేస్తూ ఉంటారు. అదేంటంటే రీసెంట్లీ మన ఇండియాలోనే కేరళ బీచ్ లోనే ఒక వీడియో అయితే బాగా వైరల్ అయింది. ఆ వీడియోలో ఏముందంటే ఒకేసారికి లక్షల కొలది చేపలు అయితే ఒడ్డుకు రావడం అయితే మనం చూసే ఉంటాం. అండ్ ఆ మధ్య చూసినట్టుగైతే ఒక పర్సన్ అయితే అక్కడ ఆ చేపలతో అయితే ఆడుకుంటున్నారు. అతనికి అది ఫన్నీగా అనిపిస్తుందేమో, బట్ ఈ ఫిషెస్ ఒకేసారి బీచ్ దగ్గరికి రావడం అండ్ ద ఓవర్ ఫిష్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ లైక్ ఆస్ట్రేలియా, శాన్ డియోగో ఇన్ యుఎస్ఏ లాంటి ప్రదేశాల్లో బీచెస్ లో కనిపించడం అండ్ ఒక యాంగులర్ ఫిష్ డీప్ సీ నుండి మన సర్ఫేస్ కి రావడం దేన్నో సూచిస్తుంది. అయితే కేరళ యొక్క కేసులోన ఇన్ని ఫిషెస్ ఒకేసారి బయటికి రావడం దీని అర్థం చుట్టుపక్కల ఏదో ప్రీడియేటర్ ఉన్నదని, లేక ఎర్త్క్వేక్స్ లేక నేచురల్ డిజాస్టర్స్ రాబోతుందని అనుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం యాంగులర్ ఫిష్ అండ్ ద ఓవర్ ఫిష్ కోసం మాట్లాడితే మీరు ఇప్పుడు ఒక విషయాన్ని అయితే నోటీస్ చేయొచ్చు. అదేంటంటే మీరు గూగుల్లోకి వెళ్ళి ద ఓవర్ ఫిష్ అని టైప్ చేస్తే మీకు అక్కడ ద ఫిష్ ఆఫ్ డూమ్స్ అని వస్తుంది. ఎందుకంటే ఓవర్ ఫిష్ ని డూమ్స్ డే ఫిష్ అని అంటారు. వెల్ మీకు ఒక బీచ్ లో ఒక ఓవర్ ఫిష్ కనిపించిందంటే అది కూడా వేరే పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ లో ఈ ప్రపంచానికి ఒక డూమ్ తో ప్రమాదం ఉందని అర్థం. అయితే ఈ డీప్ సీ ఫిష్ అండ్ యాంగులర్ ఫిష్ బయటికి రావడం చూస్తున్నట్టుగైతే డీప్ సీ లో ఏదో భయంకరమైనది జరుగుతుంది. మనం ఈ మూడు విషయాల్ని కనెక్ట్ చేసి చూసినట్టుగైతే బహుశా ఈ ఎర్త్ కి ఏదో పెద్ద ప్రమాదమే రాబోతుంది. మీకేమనిపిస్తుందో కామెంట్స్ చేసి చెప్పండి. అయితే రీసెంట్ గా జరిగిన విషయాల కోసం అయితే మనం ఇప్పటిదాకా అయితే మాట్లాడాం. అసలు ఈ క్రియేచర్స్ డీప్ సీ నుండి బయటికి రావడానికి గల నిజమైన కారణాలు అంటే ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఒక థియోరీ ఈ క్రియేచర్స్ క్లైమేట్ చేంజెస్ వల్ల బయటికి వస్తుందని చెప్తుంది. అయితే దీని వెనుకున్న సైన్స్ ఏంటంటే ఎలా అయితే డీప్ సీలో వాటర్ వేడవుతుందో అంటే హీట్ అవుతుందో అదే విధంగా ఆ క్రియేచర్స్ చల్లటి వాటర్ కోసం మీదుగా వస్తున్నాయి. అయితే ఈ క్లైమేట్ చేంజెస్ వల్ల వాటర్ అయితే వేడవ్వడం, దీంతో ఆ క్రియేచర్స్ యొక్క హ్యాబిటేట్ ఇంపాక్ట్ అవుతున్నాయి. డీప్ సీ క్రియేచర్స్ యొక్క ఇల్లు నాశనం అవుతున్నాయి. అయితే దీనికి సెకండ్ రీజన్ ఏంటంటే అండర్ వాటర్ లో ఎర్త్క్వేక్స్ లేక ఏదైనా వాల్కనిక్ యాక్టివిటీ జరిగి ఉండొచ్చు. అండ్ ఎప్పుడైతే ఓషియన్ యొక్క లోతులో ఉన్న సర్ఫేస్ అంటే మనం దాన్ని సీబెడ్ అని అంటాం, సో అది కదలడం వల్ల ఈ క్రియేచర్స్ బయటికి వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఒక పెద్ద ఎగ్జాంపుల్ అయితే ఈ వీడియో యొక్క స్టార్టింగ్ లో నేను మీకు చెప్పడం జరిగింది, ద ఓవర్ ఫిష్. అయితే జపాన్ లో సునామీ అండ్ ఎర్త్క్వేక్స్ రావడానికి ముందు ఆ సర్ఫేస్ లోన చాలా ఓవర్ ఫిష్ కనిపించాయని అంటారు. అయితే ఈ క్రియేచర్స్ బయటికి రావడానికి ఫస్ట్ రీజన్ అనేది క్లైమేట్ చేంజ్ అవ్వచ్చు, సెకండ్ రీజన్ ఏంటంటే నేచురల్ డిజాస్టర్ అయినా అవ్వచ్చు. ఇప్పుడు మీలో చాలా మందికి ఇంకొక క్వశ్చన్ అయితే రావచ్చు. అదేంటంటే సైంటిస్టులు ఎర్త్ కి బయట ఉన్న స్పేస్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఎంత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అందులో కొంత శాతం కూడా మన ఎర్త్ లోనే ఉన్న ఈ ఓషియన్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఎందుకు చూపించడం లేదు. అయితే ఈ డీప్ సీ ఎక్స్ప్లోరేషన్ ఎందుకు ఇంత ప్రమాదకరం అంటే అక్కడ ప్రెషర్ చాలా హైగా ఉంటుంది అండ్ దాని వల్ల అక్కడ ఏవి సర్వైవ్ అయితే చేయలేవు అపార్ట్ ఫ్రమ్ దిస్ క్రియేచర్స్. ఓకే, క్రియేచర్స్ అంటే నాకు గుర్తొచ్చింది. చాలా మంది ఏమంటున్నారంటే ఇలాంటి చాలా రకాల క్రియేచర్స్ అయితే ఈ ఓషన్ లో దాగి ఉన్నాయి, అవి మనకి ఇప్పటి వరకు తెలియలేదు. అయితే కొన్ని క్రియేచర్స్ లైక్ గాడ్జిల్లా ఇటువంటి క్రియేచర్స్ అయితే ఉండవు, కానీ కొన్ని క్రియేచర్స్ యొక్క పేర్లు అయితే హిస్టరీ బుక్స్ లో కూడా మెన్షన్ చేయబడి ఉన్నాయి. క్రాకెన్ ఒక పెద్ద జైంట్ స్క్వాడ్, ఇది ఒకేసారికి పెద్ద షిప్స్ ని ముంచేస్తుంది అని కొన్ని బుక్స్ లోనే చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్రియేచర్ ఏంటంటే మెగలడాన్.
ఒక 60 ఫీట్ అండ్ ప్రాచీనమైన షార్క్. అండ్ ఇదే ఇప్పటి వరకు పెద్ద రికార్డెడ్ క్రియేచర్. ఇవి అంతరించిపోయిందని చాలా మంది అంటూ ఉంటారు, కానీ ఇంకొందరు ఇది ఇప్పటికీ ఓషన్ యొక్క లోతుల్లోన ఉన్నదని అంటూ ఉంటారు. అండ్ మీరు ఎప్పుడైనా నింజన్ కోసం విన్నారా? ఇది ఒక హ్యూమన్ లైక్ క్రియేచర్. ఈ క్రియేచర్ ని అంటార్క్టికా దగ్గరలోనే చూశారు. ఇది వాటర్ వేవ్స్ తోని కలిసిపోతుందంట. కొంతమంది దీన్ని ఏలియన్ అని కూడా అంటున్నారు, అండ్ కొందరు ఇది అన్డిస్కవర్డ్ అని కూడా అంటున్నారు. అండ్ ఇంతే కాదు, కొందరు సెల్లర్స్ అండ్ ఫిషర్మెన్స్ సముద్రంలోన జైంట్ సీ సర్పెంట్స్ అండ్ గ్లోయింగ్ సీ డ్రాగన్ ని చూసారని అంటూ ఉంటారు. అయితే ఇది వాళ్ళ భ్రమ మాత్రమేనా, లేక ఈ ఓషన్ లోతుల్లో మనకు తెలియని క్రియేచర్స్ ఎన్నో ఉన్నాయి? అయితే ఈ క్రియేచర్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు నేను ఏ క్రియేచర్స్ కోసం అయితే మాట్లాడాను కదా, అవి ఎక్కడ ఒక దగ్గర ఏవో ఒక బుక్స్ లోన మెన్షన్ చేయబడి ఉన్నాయి. కానీ వీటి మధ్యలోనే ఇలాంటి ఒక క్రియేచర్ అయితే ఉంది, అది ఎగ్జిస్ట్ చెయ్యొచ్చు. లైక్ చాలా మంది ఇది చైనా దగ్గరలోనే ఎగ్జిస్ట్ చేస్తుందని అంటూ ఉంటారు, అండ్ దీని ట్రేసెస్ మీకు గూగుల్ ఎర్త్ లో కూడా కనిపిస్తుంది. అయితే నేను ఈ పర్టికులర్ క్రియేచర్ కోసం ఎందుకు చెప్తున్నానంటే, ఈ క్రియేచర్ ప్రతి ఒక్క బుక్ లో మెన్షన్ చేయబడి ఉంది. అండ్ ఈ క్రియేచర్ కోసం మీలో చాలా మంది ఆల్రెడీ చదివే ఉంటారు, లేకపోతే ఫ్యూచర్ లో మీరు చదవబోతున్నారు. అండ్ లిటరలీ ఈ యొక్క పర్టికులర్ క్రియేచర్ కోసం ఫుల్ వీడియో డిజర్వ్ అయితే చేస్తుంది. కానీ దీనికోసం నేను మీతో కొంచెమే చెప్పాలని అనుకుంటున్నాను. ఈ క్రియేచర్ పేరు ఏంటంటే లివైథాన్. చాలా పెద్ద ఒక హ్యూమరస్ డిస్ట్రాక్టివ్ సీ మాన్స్టర్. దీని హైట్ 10 degrees అండ్ ఎగ్జిస్టెన్స్ పూర్తిగా మిస్టరీ అయి ఉంది. అయితే లివైథాన్ ఎంత హారిఫైయింగ్ అంటే, ఇది ఎగ్జిస్ట్ చేయొచ్చని చాలా మంది అంటూ ఉంటారు. అయితే అసలు ఈ లివైథాన్ ఎందుకు ప్రపంచంలోనే పెద్ద క్రియేచర్ అవ్వచ్చు అంటే, లివైథాన్ ఒకేసారి 1000 షిప్స్ ని మింగేస్తుందని అంటూ ఉంటారు. దీని యొక్క ఎగ్జిస్టెన్స్ యొక్క ప్రూఫ్ ప్రతి ఒక్క హిస్టరీ బుక్ లో మెన్షన్ చేయబడి ఉంది. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈ ఫిషెస్ అండ్ ఈ క్రియేచర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ లెవైథాన్ నిద్ర లేచిందని రావట్లేదు కదా. అయితే ఈ ప్రపంచంలో దీని ఎగ్జిస్టెన్స్ యొక్క ఫిజికల్ ప్రూఫ్ అయితే లేదు, కానీ ఇది ఎగ్జిస్ట్ చేయొచ్చేమో. అయితే ఈ సీ క్రియేచర్స్ ఎందుకు బయటికి వస్తుందని మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది. అది క్లైమేట్ చేంజెస్ వల్ల కావచ్చు, లేకపోతే ఏదైనా నేచురల్ డిజాస్టర్ వల్ల కావచ్చు, లేదా పెద్ద పెద్ద కంట్రీస్ ఎక్కడో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారేమో, లేదా ఏదో పురాతనమైన క్రియేచర్ మళ్ళీ వస్తుందేమో. అయితే ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి, ఎప్పటి వరకు అయితే మనకు ఒక పర్టికులర్ ప్రూఫ్ రాదో అప్పటి వరకు మనం ఎటువంటి విషయాన్ని అయితే నమ్మకూడదు. మీరు ఎన్ని మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ చేసినా, ఎన్ని హిస్టరీ బుక్స్ చదివిసినా సరే, మీరు ఎప్పటి వరకు అయితే నిజంగా మీ కళ్ళతో చూడకపోతే అప్పటి వరకు దాన్ని నమ్మకూడదు. అండ్ ఈ ఒక్క రీజన్ వల్ల పెద్ద కంట్రీస్ అండ్ సైంటిస్టులు వీటిని ఎక్స్ప్లోర్ చేయట్లేదు. అండ్ ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ అని చెప్తారు. బికాస్ కొన్ని సీక్రెట్స్ భూమి కిందే ఉండిపోవడం మంచిది. అయితే ఈ డీప్ సీ క్రియేచర్స్ మీదకి రావడం ఏదైనా వార్నింగా, లేక ఏదైనా మిస్టరీయా? అయితే మీలో ఎవరికైనా ఈ సముద్రం యొక్క సీక్రెట్స్ తెలుసుకునే ధైర్యం ఉందా, లేక ఈ మిస్టరీస్ లాగే ఉండిపోవడం బెటర్? కామెంట్స్ లోకి వెళ్ళి కామెంట్స్ చేసేదే చెప్పండి. అండ్ ఇటువంటి మరెన్నో మిస్టీరియస్ అండ్ హారిఫైయింగ్ కంటెంట్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. అయితే మళ్ళీ కలుద్దాం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో.